అవుననుపమా. నీ మంచి మనసుతో పాడితే అమ్మవారి ఆశీర్వాదం దక్కుతుంది. దేవేల జేజీవి అమ్మా, దంపతులు ఇద్దరూ ఒకరికొకరు కుంకుమ బొట్టు పెట్టుకోండి. అనుపమా, ఇల్లు చాలా బాగుందండి. ఈ చుట్టుపక్కల్లో మీరే ఇంత పెద్ద ఇల్లు కట్టారనుకుంటా. థ్యాంక్ యూ అండి. పొగట్టమని కాదు గాని మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆనందం కలిగింది. ఇప్పుడు మీరు చేసిన బొమ్మల్ని చూస్తూ మిమ్మల్ని చూశాక అభిమానం పెరిగింది. కంటికి సీతారాముల్లా కనిపిస్తున్నారు. అమ్మమ్మ, నాన్నా, మీ బావని అత్తయ్య వాళ్ళని పిలుచుకురా, బొమ్మల కొలువు పూర్తి చేద్దాం. అలాగే నాన్నా. ఇప్పుడేం చెయ్యాలనో అర్థం కావడం లేదే. ఆ శౌర్యం మిమ్మల్ని చూస్తే ఏడ్నే చంపేస్తాడు. ఏదో ఒకటి ఆలోచించరా. నెల రోజుల్లో మన తలరాత మారిపోతుందని సంతోషించే లోపే ఇలా మారిపోతుంది అనుకోలేదమ్మా. వాళ్ళు ఇచ్చిన సడన్ షాక్కి బ్రెయిన్ అసలు వర్క్ అవ్వట్లేదమ్మా. బయటికి వెళ్ళడానికి కూడా దారలేదు. కిందకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా శౌర్యకి దొరికిపోతాం. బావా, 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 అక్క, మిమ్మల్ని కింద అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు.
అసలు ఏం చేస్తున్నారు లోపల? తలుపు తీస్తారా? నాన్న వాళ్ళకి చెప్పనా? సిద్ధు, యాడికి రా సిద్ధు? మనం గనక ఇప్పుడు తలుపు తీయకపోతే అందరం దొరికిపోతామమ్మా. బావా, ఏం చేస్తున్నారు మార్నింగ్ నుండి ముగ్గురు కిందికి రాకుండా? నాకు సినిమా ఓకే అయిపోయింది మహా. ఆ కథ గురించి డిస్కస్ చేస్తున్నాం. అవునా బావా? ఆ, అవును. సరే, తర్వాత మాట్లాడుకుందరు గాని కింద మీకోసం శౌర్య గారు, కళ్యాణి గారు వెయిట్ చేస్తున్నారు. మా కోసమా? ఆ, మా పేర్లేమన్నా చెప్పావా? చెప్పలేదు బావా. చెప్పనా? వద్దు వద్దు. ఏ? అదే, మేమేమైనా విఐపీలమా? కాదు కదా. సరే పదండి మరి. ఆ, నువ్వు పద, మేము వస్తాం. సరే త్వరగా రండి, బొమ్మల కొలువు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏరమ్మా? వస్తున్నారు నాన్న. రండి రండి, నమస్తే. నమస్కారం అండి. మీరు చెప్పింది ఈ అమ్మాయి గురించేనా? అవునండి. చక్కగా ఉందమ్మా బొమ్మల కొలువు. థ్యాంక్స్ అండి. ఏమ్మా, మీ బావ వాళ్ళకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? అల్లుడో అల్లుడో అల్లుడో! ఏంటలుడు ఈ అవతారాలు? సినిమా కోసం మావయ్య. తను మా అల్లుడు. ఆ అమ్మాయి అతని స్నేహితురాలు. ఎలా వచ్చిందో తెలియదు గాని మా ఇంట్లో అందరూ సినిమా పిచ్చోళ్ళేనండి. నా కూతురికి అల్లుడికైతే ఇంకా ఎక్కువ. ఎప్పుడు చూడు ఇలా ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. హలో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాటకాలు బాగా ఆడతాడు మా బావ. బహుశా అక్కడెక్కడైనా చూసారేమో. మేబీ. మీ అమ్మేదిరా? సడన్ గా తలనొప్పి వచ్చిందట మావయ్య, పడుకుంది. సరే అయితే. అమ్మా కళ్యాణి,
నువ్వు ఈ బొమ్మలు ఖాళీగా ఉండి చేయలేదమ్మా. ఏదో చెప్పాలని చేశావని అర్థమవుతుంది. అదేంటో చెప్తే మాకు వినాలనుందమ్మా. అవునమ్మా, నిన్ను చూస్తుంటే సిటీలో పెరిగిన అమ్మాయిలా ఉన్నావు. కానీ నువ్వు చేసిన బొమ్మలేమో రైతులవి, సైనికులవి, డాక్టర్లవి. ఎందుకలా? చెప్తాను. నిజానికి మనం ఈ రోజు ఇలా ఆనందంగా ఉంటున్నామంటే అది కేవలం ముగ్గురి వల్లే. వాళ్లే జవాన్, రైతు, డాక్టర్. ఎన్నో వేల మంది సైనికులు నిరంతరం మన దేశ సరిహద్దుల్లో శత్రువుల నుండి మనల్ని కాపాడుతూ వాళ్ల ప్రాణాల్ని కోల్పోతున్నారు. ఎంతో మంది తల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ల బిడ్డలని, భర్తలని, తోడుపుట్టిన వాళ్లని మన కోసం వీరతిలకం దిద్ది పంపిస్తున్నారు. వాళ్లందరూ ప్రాణాల్ని, బంధాలని, ఆనందాల్ని త్యాగం చేస్తుంటే మనమిక్కడిలా ఉండగలుగుతున్నాం. అందుకే వాళ్ల గొప్పతనం తెలియచేయడానికి జవాన్ల బొమ్మలు. మా నాన్నకి మిలిటరీలో వర్క్ చేయాలని కోరిక తీరలేదు. అందుకే తన అల్లుణ్ణి పోలీస్ ఆఫీసర్ని చేయాలని కలలు కన్నారు. ఆ కలని మా అమ్మ, ఆఫీసర్ కలిసి నిజం చేశారు. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇక రైతు విషయానికొస్తే నేను పుట్టింది, పెరిగింది అంతా సిటీలోనే. సిటీలో ఉన్నన్ని రోజులు రైతుల గురించి, రైతుల కష్టాల గురించి ఏమీ తెలీదు. ఎందుకంటే సినిమా స్టార్స్కి ఏమైనా అయితేనో, రాజకీయ నాయకులకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితేనో గంటలు గంటలు చూపించే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. కానీ రైతుల గురించి, వాళ్ళ బాధల గురించి చెప్పేవి తక్కువున్నాయి. అందుకే నేనిక్కడికొచ్చాక రైతుల కష్టాల్ని చూశాను. రైతే రాజు, రైతు లేకపోతే మనం లేము అని ఎందుకు పెద్దవాళ్ళన్నారో ఈ మధ్య నాకు తెలిసింది. రేయనక, పగలనక, ఎండనక, వాననక మట్టిలో దిగి మట్టిలోనే బతుకుతూ భూమి తల్లిని గాయపరిచి తను గాయపడుతూ కోడి కూతతోనే నాగలి పట్టి బయలుదేరుతాడు. మనకి 4 వేళ్లు నోట్లోకి వెళ్లేలా చేస్తున్నాడు. వచ్చిన పంటని చూసిన రోజు రైతు కళ్లల్లో ఆనందం వర్ణించలేము. అదే వానలు లేక, నీళ్లు లేక పంట రాకపోతే అదే రైతు బాధ వర్ణించలేము. పొలాల్లో పురుగుల్ని చంపడానికి వాళ్లు వాడే పురుగు మందుతోనే తన కడుపు నింపుకొని ఒళ్ళు చల్లబచ్చుకుంటాడు. అలాంటి రైతుల కథలు విన్నాను, చూశాను. అది మారాలి. జనాల్లో మార్పు రావాలి. రైతుల్ని దేవుళ్లుగా చూడాలి. అదే సదుద్దేశంతో నేను రైతుల బొమ్మల్ని, వ్యవసాయ బొమ్మల్ని తయారు చేశాను. వ్యవసాయంలోనే సాయం ఉంది. కానీ రైతుకి సాయం చేసేవాళ్లే లేకుండా పోతున్నారు ఈ రోజుల్లో. ఇంకా డాక్టర్ల గురించి చెప్పాలంటే దేవుడి తర్వాత దేవుడు అంటారు. దేవుడు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారు. తన, మన, మతం, కులం, జాతి ఇలాంటి భేదభావాలేవీ చూడరు. చావు బతుకుల్లో తమ దగ్గరకొచ్చిన వాళ్ళని ఎలా అయినా బతికించాలని ఆరాటపడతారు. చాలాసార్లు బతికిస్తారు, కొన్నిసార్లు పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. అప్పుడు బతికించలేకపోయామని
వాళ్ళ మనసులో పడే బాధని చెప్పలేము. అవన్నీ భరిస్తూ మన కోసం ప్రాణాల్ని తీసే అంటువ్యాధులను సైతం లెక్క చేయకుండా ప్రజల్ని కాపాడిన డాక్టర్లు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ గుర్తుగా డాక్టర్ల బొమ్మలు తయారు చేశాను. అమ్మా, పూజ పూర్తయింది. అమ్మవారికి మీ చేత్తో హారతి ఇస్తే బాగుంటుంది. ఆగు దమయంతి. పంతులు గారు, మా అబ్బాయి కోడలు ఇంకా రాలేదు. వాళ్ల పెళ్ళయ్యాకొస్తున్న మొదటి దసరా పండుగ. అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళకి లభిస్తే బాగుంటుంది. అందుకే వాళ్ళు రాగానే హారతిద్దామని. అత్తయ్య, మన పూజ అయిపోయింది కదా, త్వరగా నైవేద్యం సమర్పించి హారతిచ్చేస్తే ఏమైనా తినొచ్చు. ఆకలేస్తుంది అత్తయ్య. ఒక పూట ఆలస్యంగా తింటే ఏం కాదు, ఇంకా ఆరోగ్యానికి మంచిది కూడా. కళ్యాణి శౌర్యలు వేరే ఊరు వెళ్లారు. ఈ ఇంటి గౌరవం పెంచే పని మీద వెళ్లారు. వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే, అంతే. అంటే వాళ్ళు సాయంత్రం వస్తే అప్పటిదాకా ఎదురు చూడాల్సిందేనా అత్తయ్య? ఎదురు చూడాల్సిందే. ప్రతి దాంట్లోనూ కళ్యాణి అనుపమతో పోల్చుకుంటారు కదా, అలాగే కుటుంబ గౌరవం పెంచే వాటిల్లోనూ మంచి పనులు చేసే వాటిల్లో కూడా పోల్చుకోండి. మీ స్థానం ఏమిటో, వాళ్ళ గొప్పతనం ఏమిటో కూడా మీకే తెలుస్తుంది. బాగా చెప్పావమ్మా. అంతెందుకు పల్లవి, అనుపమమ్మలాగా అమ్మవారి పూజకు సంబంధించిన పాట గాని స్తోత్రాలు గాని చదువు, లేదా కళ్యాణిలాగా మీకున్న కళనేదైనా చూపించండి. ఊరుకోండి. మీరు గొప్పవాళ్ళని ఒప్పుకుంటాం. అందరూ అంటూ ఉంటారు, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టే కళ్యాణి గారిలో టాలెంట్ బయటపడిందని మాకు అనిపిస్తుంది. నిజమేనండి. నేను ఆఫీసర్ సాధించే విజయాల వెనుక ఉన్నానో లేదో తెలీదు, కానీ నేను వేసే ప్రతి అడుగు వెనుక మా ఆఫీసర్ ఉన్నారు, ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో మలుపులొస్తాయి. నా జీవితంలోనూ వచ్చాయి. అమ్మ నాన్న దూరం అయ్యారనుకునే లోపు అమ్మ ప్రేమని మా అనుపమమ్మ రూపంలో, నాన్న కేరింగ్ ఆఫీసర్ రూపంలో ఆ దేవుడు నాకు మళ్ళీ తిరిగిచ్చాడు. కొత్త ప్రేమల్ని, అనుబంధాల్ని నాకిచ్చాడు. ఈ క్షణం నన్ను మా అమ్మ తర్వాత అంతలా నమ్మే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి ఆఫీసర్. ఈ జన్మకిది చాలు అని ఏ ఆడపిల్లకైనా అనిపించింది అంటే అది అర్థం చేసుకునే భర్త దొరికినప్పుడు. అది అర్థం చేసుకునే భర్త దొరికినప్పుడే, అది నాకు మా ఆయన కట్టిన తాళి గుండెల మీద పడ్డప్పుడే అనిపించింది. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే నిజంగా నీ అదృష్టమే. కాదండి, నా అదృష్టం. కళ్యాణి నా జీవితంలోకి రాకముందు నేను నా మనసును ఒకరికిచ్చాను. దేవతలా ఆరాధించాను. తనకేమన్నా అయితే నాకు ప్రాణం పోయినట్టు అనిపించేది. తను కూడా అలాగే ప్రేమిస్తుంది అనుకునేవాణ్ణి. కానీ అదంతా నాటకమని, నేను మోసపోయానని, నన్ను తను నమ్మించి మోసం చేసిందని
తను నా నుండి దూరం అయ్యాకే నాకు తెలిసింది. ఎంత బాధపడ్డాను. మళ్ళీ మామూలు మనిషి కావడానికి ఎంత ట్రై చేశానో నాకు తెలుసు. నేను మళ్ళీ ఇలా మారిపోయి ఆనందంగా ఉండగలుగుతున్నానంటే అందుకు కారణం కళ్యాణియే. తన ప్రేమతో నన్ను మార్చేసింది. రాక్షసి లాంటి తను నా జీవితంలో నుండి వెళ్ళిపోవడమే మంచిదైంది.